మాట్లాడుతూ ఉండండి. ಸಾವಧಾನವಾಗಿ ಸಭಿಕರಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಉದ್ದೇಶ ಜಾಸ್ತಿ ಮಾತಾಡೋದಿಲ್ಲ. ನನಗೆ ಅರಿವಿದೆ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలని మీరు వినాలని ఇక్కడ వచ్చినారు. నాకు తెలుసు వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. నేను ఎక్కువగా మాట్లాడేదానికి పోను. మీ ముందర నేను ఒక సామాన్య ప్రజగా నిలుసుకుంటూ యువకుల్ని గురించి, రైతులని గురించి, కృషి కార్మికులని గురించి, మహిళలను గురించి కొన్ని విచారాలను మాత్రం మాట్లాడడానికి ఇక్కడ నిలబడినాను. ప్రప్రథమగా నా ఒక 75వ పుట్టిన పండకి నాకి ఆత్మీయ స్నేహితుడైన దేశంలోనే ప్రఖ్యాతి పొందిండేట్లా పవన్ కళ్యాణ్ గారు మన ఊరికి వచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ సమారంభంలో పాల్గొనేదానికి అవకాశాలే లేదు. 10 దినాలు ఇంకా ఆయనకి ఆరోగ్యము లేకుండా ఉన్నా కూడా మీ ప్రీతి కోసరము, నాపై నుండే ఇట్లా ఒక ప్రేమ కోసరము హైదరాబాద్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినారు. అంటే మీరు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు మరీ సుప్రసిద్ధ అయిండేట్లా ఒక యాక్టరే కాదు, యువకుల్ని గురించి, రైతుల్ని గురించి, మహిళలను గురించి ప్రతి క్షణము ఆలోచన చేసి మీ బతుకుని ఎలాగే మార్పాటు చేయాలని యోచన చేసేట్లా మహాన్ వ్యక్తి, మహాన్ నటుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఖాతాల్ని గ్రామీణాభివృద్ధి, అరణ్య ప్రదేశము, దీని గురించి రయ్యనక పొగులనక పాటుపడుతూ ఉండేట్లా ఒక మహాన్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు ఇంత జనము, వేలాంతర జనము, 4 జిల్లాలు కాదు, రాయలసీమని ఇంకా, కోలార్ని ఇంకా, చిక్కబళ్ళాపురం ఇంకా ఇక్కడంతా మీరు వచ్చినారు. ఎందుకంటే ఆయన పైన ఉండేట్లా ఒక గౌరవము, ఆయన పైన ఉండేట్లా ఒక ప్రీతి, ఆయన ఒక పెద్ద శ్రేష్టమైన ఉత్కృష్టమైన ఒక పెద్ద యాక్టరు. అంటే ఆయన యాక్టింగ్లో ప్రతి ఒక్క సినిమాలో మీరు చూడొచ్చును, ప్రజాని కోసరం, మహిళల కోసరం, దీనదళితుల కోసరము పాటుపడేట్లా ఒక నాయకత్వము, మరి ఆయన నటన చేసి జనాలతో మార్పాటు చేయాలా, భారతదేశంలో ఉండేట్లా ప్రజానీకానికి మార్పు తేవాలనేట్లా యోచన చేసేట్లా ఒక మహాన్ నాయకుడు మరియు యాక్టర్ అని చెప్పితే తప్పు కాదు. నేను మీ పరముగా, నా కుటుంబ పరముగా ఆయనకి ఒక
వెయ్యాంత్రంలో సెల్యూట్లు చేస్తే తప్పు కాదని ఈ సందర్భంలో చెప్పుతున్నాను. కారణం ఏమంటే ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద నటుడు మన చింతామణి తాలూకాలో నా పండగని 75 సంవత్సరాలు కలిసి వచ్చినాను. దానికి పుట్టిన పండగ చేసేట్ల మన నవీన్ కృష్ణ గారు మరియు మన డెవలపర్ అయ్యేట్ల విదుస్తుర గారు శ్రమ పట్టి ఒక 6 ವಾರಾలు ఇంకా ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಬಹಳ ಯಶಸ್ವಿಯಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಶ್ರಮ ಪಟ್ಟಿದ್ದಾರೆ. ನಾನು ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬಿಸಿಲನ್ನು ತಟ್ಟುಕೊಂಡು ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಸೇರಿದ್ದೀರಿ. ನನಗೆಲ್ಲ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದೀರಿ. ನನಗೆ ಸೋಮಣ್ಣನವರು ಭಾಷಣ ಮಾಡಿ ಭಾರತ ಸರ್ಕಾರದ ಮಂತ್ರಿ ಅವರು ನಮ್ಮನ್ನ ಉದ್ದೇಶಿಸಿ ಮಾತಾಡಿ ನಿರ್ಗಮಿಸಿದ್ದಾರೆ. ನಾನು ಇಷ್ಟೇ ಹೇಳುವುದು, ನಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ರವರು ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿದ್ದಾರೆ. ಸಕ್ರಿಯವಾದ ರಾಜಕಾರಣ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಜನಪರ ಹೋರಾಟ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಪ್ರಾಮಾಣಿಕರಾಗಿ ಕೆಲಸವನ್ನು ನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ 3 ಜಿಲ್ಲೆ ಅಥವಾ 4 ಜಿಲ್ಲೆ ಏನಿದೆ, ಕುಡಿಯುವ ನೀರಿಗೆ ಆತಂಕ ಇದೆ. ಕುಡಿಯುವ ನೀರಿಗೆ ಆತಂಕ ಇರುವುದರಿಂದ ಕೃಷ್ಣಾ ನದಿಯಿಂದ ನಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ರವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮನವಿ ಮಾಡಿ ನಮ್ಮ ಜನರಿಗೆ ಕುಡಿಯುವ ನೀರನ್ನು ಕೊಡಿಸ್ತಕ್ಕಂಥ ಆಶಾಭಾವನೆಯನ್ನು ನಾವು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಖಂಡಿతంగా ಕೂಡ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మాట్లాడి మనకి నీళ్లు ఇప్పిస్తారు అనే దాంట్లో ఏది సందేశం లేదు అనేట్ల విచారాన్ని ఈ సందర్భంలో నేను చెప్తున్నాను. బంధువులారా, నేను న్యాయమూర్తిగా 20 ఏళ్ల కాలము న్యాయదానాన్ని మహిళలకు, కార్మికులకు, రైతులకు, కృషి కార్మికులకందరికీ కూడా న్యాయము ఇచ్చినాను. కానీ నాకు 75వ సంవత్సరానికి చేరినాను, నివృత్తి అయినాను అని మా ఇంట్లో కూకోవట్లేదు. మీకోసరం, ನಿಮಗೋಸ್ಕರ, ಯುವಕರಿಗೋಸ್ಕರ, ಮಹಿಳೆಯರಿಗೋಸ್ಕರ ರಾತ್ರಿ ಹಗಲು ದುಡಿದು ನಿಮಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸ್ತಕ್ಕಂತಹ ಕೆಲಸವನ್ನ ನಾನು ಸತತವಾಗಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ಈ ಸಮಾರಂಭದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ಆಶ್ವಾಸನೆಯನ್ನು ನೀಡ್ತಿದ್ದೇನೆ. ನೀವು ನನ್ನ ಜನ, ನೀವು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿದ್ದೀರಿ. ನಿಮ್ಮ ಬಡತನ, ನಿಮ್ಮ ಉದ್ಯೋಗ ನಿರುದ್ಯೋಗ, ನಿಮಗೆ ಆರ್ಥಿಕ ನ್ಯಾಯ ಸಿಕ್ಕಿಲ್ಲ, ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ಸಿಕ್ಕಿಲ್ಲ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಸಿಕ್ಕಿಲ್ಲ, ನಿಮಗೆ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ಇಲ್ಲ, ನಿಮಗೆ ರಸ್ತೆ ಇಲ್ಲ, ವಿದ್ಯುತ್ ಶಕ್ತಿ ಇಲ್ಲ, ರೈತರು ಬೆಳೀತಕ್ಕಂಥ ಬೆಲೆಗೆ ಮಾರ್ಕೆಟ್ನಲ್ಲಿ ರೇಟ್ ಇಲ್ಲ, ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ನಿಮಗೆ ಸಿಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಹೋರಾಟದ ಮುಖಾಂತರ ನೀವೆಲ್ಲರೂ ಸೇರಿ ನಿಮಗೋಸ್ಕರ 24x7 ರಾತ್ರಿ ಹಗಲು ದುಡಿಮೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತಕ್ಕಂಥ ಆಶ್ವಾಸನೆಯನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಮೊನ್ನೆ ಗುರುವಾರ ಜಲಾಗ್ರಹ